ఒక టమాటా, బ్రెడ్, ఉల్లిపాయ ఇంకా బంగాళాదుంప ఈ నలుగురు కూడా మంచి స్నేహితులు. నలుగురు కూడా ఒకరోజు సరదాగా అలా షికారుకి బయటకు వచ్చారు. నలుగురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక్కసారిగా పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. ఆ వర్షానికి బ్రెడ్ మొత్తం నానిపోయి కరిగిపోయి పాపం చనిపోయింది. తన ఫ్రెండ్ బ్రెడ్ చనిపోయాడని ఉల్లిపాయ, టమాటా, బంగాళాదుంప ముగ్గురు కూడా చాలా ఏడ్చారు. ఇక ఇంటికి వెళ్ళిపోదామని అనుకుని ముగ్గురు కూడా రోడ్డు మీద నడవడం మొదలుపెట్టారు. అలా కొంత దూరం వెళ్ళాక అటుగా వెళుతున్న ఒక వ్యక్తి ముగ్గురిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. పాపం టమాటా మెత్తగా ఉండడం వల్ల అతని కాలు కింద పడి చనిపోయింది. ఇంకొక మిత్రుడు కూడా చనిపోయాడని పాపం ఉల్లిపాయ, బంగాళాదుంప బోరున ఏడ్చారు. ఇక ఉల్లిపాయ, బంగాళాదుంప కలిపి ఇంటికి బయలుదేరారు. బంగాళాదుంప రోడ్డు దాటుతూ ఉండగా అటుగా వెళ్తున్న ట్రాక్టర్ చక్రం కింద పడి నలిగి చనిపోయింది. బంగాళాదుంప కూడా చనిపోయిందని ఉల్లిపాయ ఇంక ఏడుస్తూనే ఉంది. ఎంతసేపు చూసినా ఏడుపు ఆపట్లేదు. బోరున ఏడుస్తూనే ఉంది. అలా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఇంటికి కూడా వెళ్లకుండా ఏడుస్తూనే ఉంది. చీకటి పడినా ఇంటికి కూడా వెళ్లకుండా అలా 2 రోజులుగా ఏడుస్తూనే ఉంది. ఆ ఉల్లిపాయ ఏడుపు చూసిన బ్రహ్మదేవుడికి జాలి కలిగి ఉల్లిపాయ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఉల్లిపాయ, 2 రోజులుగా నిన్ను చూస్తూ ఉన్నాను, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు బ్రహ్మదేవుడు. దానికి ఉల్లిపాయ ఈ విధంగా సమాధానమిచ్చింది. స్వామి, నా స్నేహితుడు బ్రెడ్ చనిపోయినప్పుడు నేను టమాటా, బంగాళాదుంప ఏడ్చాము. తర్వాత నా స్నేహితుడు టమాటా చనిపోతే నేను బంగాళాదుంప ఏడ్చాం. నిన్న కాక మొన్న నా మిత్రుడు బంగాళాదుంప చనిపోతే నేను ఏడ్చాను. ఇప్పుడు నేను చనిపోతే నా కోసం ఎవరు ఏడుస్తారు? దానికి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడు. ఓ, అదా నీ బాధ. అయితే ఇక నుండి నిన్ను చంపిన వారే నీ కోసం ఏడుస్తారు అని బ్రహ్మదేవుడు ఉల్లిపాయకు వరమిచ్చాడు. అప్పుడు ఏడుపు ఆపింది ఉల్లిపాయ. ఒక కూరగాయల రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి మామిడికాయ మహారాజు, మహామంత్రి ఉల్లిపాయ. ఆ మామిడికాయ మహారాజు ప్రతిరోజు గ్రామం బయట పంచాయతీ పెట్టి గ్రామంలోని సమస్యలు తీర్చేవాడు. మహారాజు దగ్గరికి పరుగు పరుగున చింతకాయ భటుడు వచ్చాడు. మహారాజా, మీకొక పెద్ద సమస్య వచ్చింది. ఏయ్ చింతకాయ, ఏం మాట్లాడుతున్నావు? మహారాజుకు సమస్య రావడం ఏమిటి? ఓ, క్షమించాలి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వంకాయ, యాపిల్ పండు ఒక సమస్య పరిష్కారం కోసం మీ దగ్గరకు వచ్చారు. ఓ అలాగా, అయితే వెళ్ళి వాళ్ళని తీసుకురా. వాళ్ళందరినీ తీసుకురావడానికి చింతకాయ వెళ్ళింది. వంకాయ, యాపిల్ పండు, ఒక బుల్లి అరటి పండును తీసుకుని రాజుగారి దగ్గరకు పంచాయతీకి వచ్చారు. మహారాజా, ఈ అరటి పండు నా బిడ్డ. నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటుంటే ఈ యాపిల్ పండు ఇప్పుడు వచ్చి ఈ బిడ్డ నాదంటుంది. మీరే మాకు న్యాయం చెప్పాలి. కాదు మహారాజా, ఈ వంకాయ అబద్ధం చెప్తుంది. నా బిడ్డని 6 నెలల క్రితం దొంగతనం చేసింది. అప్పటి నుండి వెతుకుతూ ఉంటే ఇప్పటికి దొరికింది. ఈ వంకాయ చెప్పేదంతా అబద్ధం. ఈ బిడ్డ నా బిడ్డ. నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఈ బిడ్డ నా బిడ్డే. నువ్వు దొంగతనం చేశావు. వాళ్ళిద్దరి గొడవ చూసి మామిడికాయ మహారాజు ఇలా అన్నాడు. ఓ మహామంత్రి, ఇదేం సమస్య? నాకైతే ఈ అరటిపండుకి కన్న తల్లి ఎవరో తెలియటం లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ సమస్యను పరిష్కరించు. దానికి ఉల్లిపాయ మహామంత్రి ఇలా అన్నాడు. వంకాయ, యాపిల్ పండు, ముందు మీరు గొడవ పడడం ఆపి ఇటు నా మాట వినండి. మహారాజా, ఈ అరటి పండుకి ఇద్దరు కన్న తల్లులే అంటున్నారు కదా. ఈ అరటి పండుని సకానికి నరికి ఇద్దరికి చెరో సగం ఇప్పించండి, సరిపోతుంది. అయ్యో మహామంత్రి, కానీ అలా చేస్తే అరటిపండు చనిపోతుంది కదా. అది అంతా మనకి అనవసరం మహారాజా. ఈ అరటి పండుని 2 కింద నరకాలి, అంతే అంటూ ఉల్లిపాయ మహామంత్రి చింతకాయ భటుణ్ణి కత్తి తీసుకురమ్మని పంపించాడు. ఇంతలో యాపిల్ పండు బోరున ఏడుస్తూ ఇలా అంది. మహారాజా, నా బిడ్డను చంపకండి. ఈ వంకాయకే ఇచ్చేయండి. ఈ జన్మకి నా బిడ్డతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదనుకుంటాను. అంతేకాని నా బిడ్డని మాత్రం చంపకండి. ఎక్కడ ఉన్నా తను జీవించి సంతోషంగా ఉండాలి
అంటూ బోరున ఏడ్చింది యాపిల్ పండు. అప్పుడు ఉల్లిపాయ మహామంత్రి ఇలా అన్నాడు. మహారాజా, యాపిల్ పండే ఆ అరటి పండుకి కన్న తల్లి. ఎందుకంటే తన బిడ్డను చంపుతాననగానే తను ఎక్కడో చోట తన బిడ్డ జీవించి ఉంటే చాలని వంకాయకు తన బిడ్డను ఇచ్చేయడానికి ఒప్పుకుంది. కన్న తల్లి కాదు కాబట్టే ఈ వంకాయ ఏమీ మాట్లాడకుండా అలా ఉంది. దానికి మామిడికాయ మహారాజు ఇలా అన్నాడు. చింతకాయ భటుడా, నువ్వు వంకాయని బంధించు. యాపిల్ పండు, నువ్వు నీ అరటిపండు బిడ్డని తీసుకువెళ్ళి సంతోషంగా ఉండు. ఏడవకు చిట్టి తల్లి, మీ అమ్మను నేనే. పద, మన ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉందాం అంటూ యాపిల్ పండు అరటిపండు చక్కగా ఇంటికి వెళ్ళాయి. ఒక అడవిలో ఒక చిన్న కూరగాయల గ్రామం ఉంది. ఆ గ్రామంలో చిన్న చిన్న కూరగాయలు ఉంటూ ఉండేవి. వాటిలో ఒకటి టమాటా. సమయానికి తగ్గట్టు త్వరగా ఆలోచించడం, ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం టమాటా ప్రత్యేకత. ఇక రెండవది వంకాయ. ఖచ్చితమైన కొలతలను కొలవడం వంకాయ ప్రత్యేకత. ఇక మూడవది బంగాళాదుంప. ఆ గ్రామంలోనే తను బలవంతుడు. అంతేకాదు, బద్ధకం కూడా ఎక్కువే. ఇక మిరపకాయ. ప్రతి పనిని చాలా తేలికగా చేస్తుంది. అందరికీ సహాయంగా కూడా ఉంటుంది. ఇలా ఒక్కొక్క కూరగాయకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నప్పటికీ వాళ్ళందరికీ మాత్రం ఒక్కటంటే చాలా ఇష్టం. అదేమిటంటే వాళ్ళ గ్రామం. వాళ్ళ గ్రామం అంటే వాళ్లకు చాలా ఇష్టం. ఒకరోజు రాత్రి ఆ కూరగాయలన్నీ నిద్రపోతున్నాయి. ఒక్కసారిగా అడవిలోకి ఒక సుడిగాలి వచ్చింది. అది ఆ గ్రామాన్ని బలంగా తాకుతూ వెళ్ళింది. ఆ గాలి తీవ్రతకు ఆ గ్రామానికి రక్షణగా ఉన్న గోడ కాస్త పాడైపోయింది. ఇంతలో ఉదయాన్నే టమోటో వచ్చి ఆ విరిగిన గోడను చూసింది. చాలా బాధపడింది. ఇలా అనుకుంది. అయ్యో, తుఫాను దెబ్బకి ఈ గోడ మొత్తం పాడైపోయింది. ఇంకొక తుఫాను వచ్చేలోపు ఈ గోడని రిపేర్ చేయాలి. నాకు మంచి ఉపాయం వచ్చింది. కానీ దానికి ఆ రాళ్లను తీసుకురావాలే. ఆ రాళ్లను మోసుకొచ్చేంత బలం నా దగ్గర లేదు. ఏం చేయాలి అంటూ ఆలోచనలో పడింది టొమాటో. బంగాళాదుంప ఇలా అనుకుంటుంది. ఈ రాళ్లన్నీ తీసుకువెళ్ళి ఆ గోడ మొత్తం కట్టేస్తాను. కానీ నాకిప్పుడు నిద్ర వస్తుందే. కాసేపు పడుకొని తరువాత తీసుకువెళ్ళొచ్చులే అంటూ గుర్రు పెట్టి నిద్రపోయింది బంగాళాదుంప. ఇక వంకాయ ఇలా అనుకుంటుంది. ఈ స్కేల్తో గోడ ఎంతవరకు కట్టాలి, ఎంత పొడుగు కట్టాలి, ఎంత వెడల్పు కట్టాలి, చిటికలో కొలతలు వేసేస్తా అంటూ కొలతలు వేసింది వంకాయ. కొలతలైతే వేశాను కానీ నాకు గోడ కట్టడం రాదే, ఎలాగా అంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది వంకాయ. ఇక మిరపకాయ ఇలా అనుకుంటుంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ గోడను ఎలాగైనా తరువాతి తుఫాను వచ్చేలోపు బాగు చేయాలి అంటూ ఆలోచనలో పడింది మిరపకాయ. ఇలా ఎవరికి వారే తమంతట తామే ఆ గోడను కట్టేయాలని తెగ ఆలోచిస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి వాళ్ళకి అర్థమైంది, ఆలోచించడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదని. ఇక నిరాశగా వెనుదిరిగి వచ్చేస్తున్నారు. ఇదంతా గమనిస్తూ ఉన్న క్యాప్సికమ్ అంకుల్ వాళ్ళని పిలిచాడు. నిద్రపోతున్న బంగాళాదుంపను కూడా పిలిచాడు. వాళ్లతో ఇలా అన్నాడు. పిల్లలు, మీరు ఒక్కొక్కరిగా పని చేస్తే మీ ఒకరి బలంతోనే ఆ పని చేయాలి. అప్పుడు చాలా కష్టమవుతుంది. అదే పనిని మీ నలుగురు కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మనం ఒంటరిగా సాధించలేని పనులను ఒక టీంగా ఏర్పడి సాధించవచ్చు. క్యాప్సికమ్ అంకుల్ చెప్పిన మాటలు విన్న తరువాత టమాటా మంచి ప్రణాళికను సిద్ధం చేసింది. ముందుగా వంకాయను కొలతలు కొలవమని చెప్పింది. తరువాత బంగాళాదుంప వెళ్ళి అక్కడ ఉన్న రాళ్లన్నీ గోడ దగ్గరకు మోసుకొని వచ్చింది. వంకాయ ఇచ్చిన కొలతలు, బంగాళాదుంప తెచ్చిన రాళ్ళు తీసుకుని పచ్చిమిర్చి తన నైపుణ్యంతో ఆ రాళ్లను చక్కగా పేర్చి ఆ గోడను చాలా తొందరగా నిర్మించింది. ఇప్పుడు ఆ గోడ బలంగా ఉంది. ఆ గ్రామం సురక్షితంగా ఉంది. వాళ్ళు సాధించిన విజయానికి కూరగాయలన్నీ సంతోషంతో చిందులు వేశాయి.